ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము. లెట్స్ గో ఫ్రమ్ వర్స్ 14. లవోదికేయలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు వ్రాయుము: ఆమేనను వాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులి వెచ్చనగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. ఏమంటారు మీరు? ఈరోజు ఎంతో మంది నిలువెచ్చని స్థితి. There is no enthusiasm, no emotion, no urgency, no compassion. ఒక ఆశ, వాంఛ, కోరిక, దేవుని కొరకు పోరాడాలనే ఒక ధ్యేయము లేదు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, సమాధానం చెప్పుకోండి మీ మనసులో. దేవుని కొరకు ఆశ ఉందా? దేవుని కొరకు వాంఛ ఉందా? దేవుని కొరకు పోరాడుతున్నారా? దేవుని కొరకు శ్రమ పడుతున్నారా? దేవుని కొరకు లోకాన్ని విడిచిపెడతానికి సిద్ధంగా ఉన్నారా? ఎందుకంటే లోకంతో స్నేహం, దేవునితో వైర్యము. ఎవరితో స్నేహం మీరు? లోకంతో కలిస్తే దేవుడు అంటాడు, నేను నా పాత్రలు కానేరు. యూ కెనాట్ బి మై డిసైపుల్స్, యూ కెనాట్ బి మైన్. హూజ్ ఆర్ యూ? ఎవరు వారు? మీ వారు ఎవరి సొత్తు? మీరు ఎవరి కొరకు జీవిస్తున్నారు? మీరు ఈరోజు ఈ ప్రశ్నలకు మీరు జవాబు ఇచ్చుకోవాలండి. యూ హ్యావ్ టు ఆన్సర్ యువర్ సెల్ఫ్. గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ టు ఆన్సర్. అందుకని దేవుడు ఈ పత్రికలు రాశాడు, లేకపోతే రాసి ఉన్నాడు. దేవుడు అంటాడు, జవాబులు ఇచ్చుకుని బుద్ధి తెచ్చుకుంటావా బాగుపడతావు, లేకపోతే శిక్ష. ఎందుకంటే ఈ సంఘంతో వచ్చేటప్పుడు దేవుడు చాలా కఠినంగా చెప్తున్నాడండి. మొదలుగా ఈ సంఘంతో చెప్పేటప్పటికి ఒకసారి బైబిల్ తిరిగి చూస్తే కొలసీ సంఘంతో పౌలు రాస్తూ ఉంటాడు. పౌలు అంటాడు, నేను ఎప్పుడు అక్కడ ఉన్న వారిని, కొత్త వారిని చాలా మందిని చూడలేదు, కానీ వారు ఎటువంటి వారు నేను పట్టించుకోవాలని ఆశపడుతున్నాను, వారికి చెప్పు అని కొలసీకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. ఎలా అంటే, వారి గురించి నేను తాపత్రపడుతున్నానయ్యా, లౌదిక సంఘం వాళ్ళకి తెలియజేయండి అయ్యా. అదే సమయంలో ఆయన కొలసి 4, 15, 16 కూడా తెలియజేస్తాడు, మీకు రాసిన పత్రికలు, మీకు ఇచ్చిన బోధనలో లౌదిక సంఘాన్ని కూడా చదవండి, అక్కడ కూడా తెలియజేయండి. అదే సమయంలో అక్కడ తెలియజేస్తాడు ఏంటంటే, కొలసి 4:17లో అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆర్చిపర్సన్ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి అప్పచెప్పిన దేవుని పని సంపూర్ణం చేసేలాగా చూడు. కావాల్సినంత ధనం ఉంది, వస్త్రధారణ ఉంది, వ్యాపారం ఉంది, వైద్యం ఉంది, అంత గొప్ప స్థలము, ఎంతో పేరు ప్రఖ్యాత కలిగిన స్థలము. ఆ సంఘంతో దేవుడు మాట్లాడేటప్పుడు ఆయనని ఎలా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు ఒకసారి చదువుదామండి. జస్ట్ రీడ్ హౌ ఈజ్ ఇంట్రొడ్యూసింగ్ హిమ్సెల్ఫ్. ఆమేనను వాడును, నమ్మకమైన సత్య సాక్షియు. ఆయన ఎవరంట? మొదటిగా చూడండి, దేవుడు ఆయన గురించి చెప్పేటప్పుడు ఆమేనను వాడు. ఐ యామ్ ది ఆమేన్. ఈరోజు ఆమేన్ అన్న మాటకి చాలా మందికి అర్థం తెలియదు. లార్డ్ చర్చ్లో చాలాసార్లు చెప్పాను. ఆమేన్ అన్న మాట చూస్తే యోహాను 3:5లో కూడా రాయబడి ఉంటుంది. యేసు ప్రభు చెప్తాడు, అనేక సార్లు ఉంటుంది ఆ మాట. వెరీలీ ఐ టెల్ అంటు యు అని తెలుగు ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. సత్యము చెప్తున్నాను అంటే ఉంటుంది తెలుగులో. నిజముగా చెప్తున్నాను ఇంకొక ట్రాన్స్లేషన్లో వస్తుంది. అదే సమయంలో ఇంగ్లీష్లో దాన్ని ఇంకా గ్రీక్ నుండి తీసిన మాటలు చూస్తే మోస్ట్ అష్యూర్డ్లీ, ఖచ్చితంగా చెప్తున్నాను. అదే సమయంలో ఇంగ్లీష్లో ఇంకొకలాగా ఉంటుంది ట్రాన్స్లేషను, ట్రూలీ సత్యంగా చెప్తున్నాను. అదే మాటకి మరలా వస్తుంది ఆమేన్. దేవుడు ఆమేన్ అండి అంటే హీఈస్ ద ట్రూ, అట్ ద సేమ్ టైం మోస్ట్ అష్యూర్డ్లీ. నమ్మగలిగిన సత్యవంతుడు, నమ్మగలిగిన దేవుడు. ఆయన సత్యము, ఆయన జీవితము సత్యము, ఆయన మాట సత్యము, ఆయన చేసే ప్రతి కార్యం సత్యము, నో డినయల్. దేవుడు అంటాడు ఆయన ఇంట్రడక్షన్ వచ్చేటప్పుడే, నేనయ్యా ఆమేను అంటే నేను చెప్పేది, నేను చేసేది ఖచ్చితంగా ఉండే వ్యక్తిని. ఐ యామ్ ఆమేన్. నేను చెప్పిన మాటలో తేడా కొట్టవు, నేను చెప్పింది చెప్పినట్టుగా చేస్తాను. దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు అక్కడ వాళ్ళకి. ఆయన ఇంట్రొడక్షన్లో నేను చెప్పే దాంట్లో తేడా కొట్టదు, నేను చెప్పే మాట వ్యర్థంగా పోదు, నేను చెప్పేది చెప్పినట్టుగా జరుగుతుంది, జాగ్రత్త. ఈరోజు దేవుడు అది చెప్తున్నాడండి, మనతో కూడా వార్నింగ్ ఇస్తున్నాడు దేవుడు. ఐఎమ్ ది ఆమేన్. నెక్స్ట్ చూస్తే ఆయన ఎలా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు చూడండి. నమ్మకమైన సత్య సాక్షిని అంటే నేను చెప్పిన తర్వాత చెప్పినట్టుగా చేసి చూపిస్తాను, దాంట్లో ఏ తేడా లేదో. ఐఎమ్ ద విట్నెస్, నేనే సాక్ష్యం. ఈ రోజులో చెప్పాలంటే మనం ఏదైనా చెప్పిన దాంతో నువ్వే సాక్ష్యం పక్కన వాళ్ళని చూపిస్తాం.
నువ్వే సాక్ష్యమే, నేను చెప్పింది సరే, నువ్వే సాక్ష్యమే, నేను చేసి చూపిస్తాను, నువ్వే ఎవిడెన్స్ అంటాం. కానీ దేవుడు అంటున్నాడు, హే నేను ఎవరిని ఎవిడెన్స్ చూపించక్కర్లా, నేనే ఎవిడెన్సు. ఎందుకంటే నేను చెప్పింది చేయకపోతే నేను లేను. దేవుడు అన్న మోస్ట్ అష్యూర్డ్లీ ఐఎమ్ టెలింగ్ యూ, ఐఎమ్ ద ఫెయిత్ఫుల్ వన్. నా నోటి నుండి వచ్చిన మాట వ్యర్థంగా పోదు, నేను చెప్పింది చేసి చూపిస్తాను. దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు అండి ఇక్కడ. ఈ సంగతితో చెప్పినప్పుడు దేర్ ఇస్ నో ప్యాంపరింగ్. అయ్యా నాన్న నీ క్రియలు బాగున్నాయి, నీ పనులు బాగున్నాయి, నువ్వు మంచిగా జీవించావు, నువ్వెంతో కష్టపడ్డావు, నువ్వెంతో శ్రమ పడ్డావు, నువ్వెంతో అవమానపడ్డావు, ఏమీ లేదు. ఇదిగో చెప్తున్నాను జాగ్రత్తగా, నేను చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది, నేనే సాక్షి దానికి. ఆయన చెప్పిన మాట చూడండి. ఆయన చెప్పేది ఏంటంటే అక్కడ చదవండి, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు. అబ్బా ఇంకా కఠినంగా చెప్తున్నాడు ఆయన. ఏంటి తెలుసా, నేను సత్యాన్ని, నేను చెప్పిన మాట తప్పకుండా జరుగుతుంది, నేనే సాక్షిని. ఎందుకు తెలుసా, నీ సాక్ష్యం కావాలంటే ఈ సృష్టి మొత్తం కారకుండా నేను, ఐఎమ్ ద రూలర్ ఆఫ్ ద క్రియేషన్, నేను అధికారిని, నేను చెప్పిందే జరుగుతుంది, నేను చెప్పిన దానికి ఇంకా తేడా లేదు. ఆయన చెప్పేది ఏంటి చూడండి, నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ఆ మాట చూసినప్పుడు నా నోట నుండి నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించున్నాను. గ్రీక్లో దానికి ఆల్టర్నేటివ్ ట్రాన్స్లేషన్స్ ఏమైనా ఉన్నాయంటే ఇలాగ వస్తుంది ఆ మాట, యువర్ బిహేవియర్ మేక్స్ మీ ఫీల్ సిక్. నీ బుద్ధి, నీ స్వభావం, నువ్వు జీవించే విధానం నాకు ఘోరంగా అనిపిస్తుంది, ఛా అనిపిస్తుంది. ఈరోజు దేవుడు ఆ మాట మనకి చెప్పాల్సిన అవసరం వస్తుందా అండి? దయచేసి ఒకసారి పరీక్షించుకోండి. మీరు జీవిస్తున్న జీవితాన్ని చూసి దేవుడు ఏం చెప్పగలుగుతున్నాడు? దేవుడు ఈ మాట చెప్పాల్సి వస్తుందా? ఎందుకంటే అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, చదవండి కింద, నీవు దౌర్భాగ్యుడువును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడువును, గ్రుడ్డివాడువును, దిగంబరుడునై ఉందామని ఎరుగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. నువ్వు ఎవరు అంట? నువ్వు మొదటి ఎవరు? నువ్వు దౌర్భాగ్యుడు. దట్ ఈస్ ద గ్రేట్ మిస్టరీ అండ్ డేంజర్ ఫర్ us. ఎందుకంటే దౌర్భాగ్యుడు అని గ్రహించుకుంటలేదంట. దౌర్భాగ్యుడు, నెక్స్ట్ దిక్కుమాలిన వాడు. నీకు గతి లేదయ్యా. ఆ సంఘానికి ఆ మాటలు చెప్పేటప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది తెలుసా? ధనం ఉంది, వ్యాపారాలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, మంచి బట్టలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, మంచి ఇళ్ళలు ఉన్నాయి, దాసులు ఉన్నారు, అన్నీ సుఖంగా ఉన్నప్పుడు దేవుడు వచ్చి నువ్వు దౌర్భాగ్యుడివి, నువ్వు దిక్కుమాలిన వాడు అంటే ఎలా ఉంటుంది తెలుసా? అలాగే నాకేంటి దౌర్భాగ్యుడు అంటున్నావు? ఓయ్ ఎవరి గురించి మాట్లాడుతున్నావు? దిక్కుమాలిన నాకు ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉందో తెలుసా? నాకు ఎంత ఉంది తెలుసా? నా ఉద్యోగం ఏంటి తెలుసా? నా ఆస్తి ఎంత ఉందో తెలుసా? దేవుడు అంటాడు జాగ్రత్త, జాగ్రత్త. నువ్వు ఉన్నాయి అనుకుంటున్నావేమో కానీ నువ్వు దిక్కులేని వాడివి. అదే సమయంలో ఏం చెప్పబడుతుంది చూడండి, దరిద్రుడువును, నీవు దరిద్రుడివి. నువ్వు ధనం ఉంది అనుకుంటున్నావు, నువ్వు దరిద్రత అయ్యా. ఎందుకంటే దేవుడు మాట్లాడేదంటే యూ హ్యావ్ నో స్పిరిచువల్ వెల్త్. లోకరీతిగా క్రెడిట్స్ ఉన్నాయేమో, నీకు డిజిట్స్ ఉన్నాయేమో, కానీ ఆత్మలో యూ హ్యావ్ నో క్రెడిట్స్. ఎక్కడో ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఆత్మలో మీకు ఎంత ధనం ఉంది? ఆత్మలో మీకు ఎంత పొక్కిసం ఉంది? ఆత్మలో మీరు ఎంత గొప్పవారు? ఇక అక్కడ ఏమని రాయబడుతుంది? మీరు గుడ్డివారు, యు ఆర్ బ్లైండ్. అంధుడు ఉన్నావయ్యా, నీ కళ్ళు కనబడతలేదు. దేవుడి ప్రేమ, దేవుని కార్యాలు, దేవుని కృప, సత్య మార్గము, జీవించాల్సిన విధానము నీకు కనబడతలేదు. నాకు బాగానే ఉంది కళ్ళు అనుకుంటున్నావు, నా కంటికి వేసుకున్న మెడిసిన్ ఉంది అనుకుంటున్నావు. నువ్వు లోకానికి వేసుకున్న మెడిసిన్ నీకు మనోనేత్రాలని తెరవదు. మనోనేత్రాలు తెరవబడినంత వరకు మన జీవితం అంధకారమేనండి, గుడితనమేనండి. ఈరోజు మీ మనోనేత్రాలు తెరవబడి ఉన్నాయా? దేవుడు జరిగించే కార్యాలు చూడగలుగుతున్నారా? దేవుని కొరకు చేసే కార్యాలు గ్రహించుకోగలుగుతున్నారా? దేవుని వ్యక్తిని, దైవజనుని గుర్తెరగలుగుతున్నారా? ఎవరు ఏం మాట్లాడుతున్నారో గ్రహించుకోగలుగుతున్నారా? ఇఫ్ నాట్, యు ఆర్ స్టిల్ బ్లైండ్. ఇంకా అక్కడ ఏమంటున్నాడు చూడండి, దిగంబరుడు, నీకు వస్త్రాలు లేవు. ఎవరికి వస్త్రాలు లేవు అంటారు? ఆ రోజు ఆ మాట వినడానికి వాళ్ళు ఎలా ఉండదంటే, ప్రపంచంలో బెస్ట్ మా దగ్గర ఉంది, నా దగ్గర పోయి వస్త్రం లేదంటావు, ఇంకా వస్త్రాలు ఇంత చక్కగా కనబడితే
దేవుడు అన్నాడు, నీతి అనే వస్త్రం లేదయ్యా నీకు, రక్షణ అనే వస్త్రం లేదయ్యా నీకు. నీతి అనే వస్త్రం లేకపోతే ఏం ప్రయోజనం? ఎన్ని వస్త్రాలు వేసుకుని నీ జీవితంలో నీతి లేదు, క్రీస్తు అనుగ్రహించే నీతి లేదు. ఎందుకంటే వారు అనుకున్నారు వారికి ధనం ఉంది. ఇంకా దేవుడు వార్త ఏం చెప్తున్నాడు చూడండి. నీవు ధనవృద్ధి చేసి కొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనపడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను. 3 చెప్తున్నాడు అండి. మొదటిగా ఏం చెప్తున్నాడు చూడండి. నీకు బంగారం నా దగ్గర నుంచి కొనుక్కో. సింపుల్ చెప్పాలంటే దేవుడు అంటున్నాడు, నువ్వు బంగారం నా దగ్గర నుంచి కొనుక్కో. అప్పుడే కావాల్సినంత బంగారం ఉంది వాళ్ళ దగ్గర, కావాల్సినంత డబ్బు ఉంది వాళ్ళ దగ్గర, కావాల్సిన అన్నీ ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, నీ దగ్గర ఉన్నది సరైంది కాదు, సరైంది నా దగ్గర నుంచి కొనుక్కో. పరిశుద్ధపరచబడింది, పరిశుద్ధమైంది. ఈ మాట చాలామంది తీసుకుని ఎలా ముందు మాట తీసుకుని నీకు అన్నీ ఉన్నాయి కాబట్టి క్రైస్తవుడికి ఏం ఉండకూడదు అంటారు. కాదు, దేవుని ద్వారా అనుగ్రహించబడేది, దేవుడిచ్చేది. బీ ఇన్ అండ్ అవుట్, అది దేవుడు కోరేది. ఇన్ అండ్ అవుట్. ఆల్వేస్ రిమెంబర్, దేవుడు వాక్యం చెప్తుంది, ధనము దేవుని దగ్గర నుంచి వస్తుంది. రిచెస్ కమ్స్ ఫ్రమ్ గాడ్. దేవుడు ఒకరిని ధనవంతుడు చేస్తాడంటే ఒకటి దరిద్రంగా చేస్తాడంట. అన్యాయంగా సంపాదించినోడు ఈరోజు ములుస్తాడు, రేపు గడ్డిలాగా పోతాడు, ఎండిపోతాడు అని బైబిల్ కూడా చెప్తుంది. కానీ దేవుడు ఇచ్చే ధనము తరాలకు ఉంటుందంట. బట్ కమ్ బ్యాక్, దేవుడు అంటున్నాడు, నేను నీకు ఇస్తా. సో ఈరోజు చాలామంది నాకు ఏదో ఉంటుంది దేవునికి ఇష్టం లేదు, అందుకని నేను అన్నీ తీసేసి ఏం లేనివాడిగా బ్రతుకుతే దేవునికి ఇష్టం. అవునా? దేవుని వాక్యం చెప్తాను, నీ ఆత్మ వర్ధిల్తున్న రీతిగా నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లాలి. యాజ్ యువర్ సోల్ ప్రాస్పర్స్, యూ నీడ్ టు ప్రాస్పర్ ఇన్ ఎవ్రీథింగ్. ప్రతి విషయంలో వర్ధిల్లాలి. ఒకటి జ్ఞాపకం చేసుకోండి, ఒకరు నన్ను అడిగినప్పుడు నేను ఇదే మాట చెప్పాను. గాడ్ హ్యాస్ నో ప్రాబ్లం యూ హ్యావింగ్ రిచెస్. యు నో వాట్ ఈస్ ద ప్రాబ్లం దట్ గాడ్ హ్యాస్? ద రిచెస్ హ్యావింగ్ యూ. నీవు ధనం కలిగి ఉంటాం దేవునికి బాధ కాదండి. నీకు ధనం అధికారంలో ఉన్నందులో నీ చేతుల్లో ఉన్న వరకు దేవునికి బాధ కాదు. ఎప్పుడు ధనం నిన్ను పట్టుకుంటుంది చూడు, అప్పుడు దేవునికి బాధ. ఈరోజు కంట్రోల్లో ఉందా నీ చేతుల్లో? గాడ్ ఇస్ నాట్ వరీడ్. కానీ అది నిన్ను కంట్రోల్ చేస్తుందా? వరీ. తేడా ఏంటి తెలుసా? ధనం కంట్రోల్ చేసేవారికి ఎలా ఉంటుంది తెలుసా? పొద్దుట్లో ఇస్తే డబ్బు 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 డబ్బు, ముందుకు ఉద్యోగాలకు వెళ్తున్నాడు డబ్బు, ఇందుకు కష్టపడుతూ కూడుతానంతా డబ్బు, ఇందుకు జీవిస్తున్నాడు డబ్బులు సంపాదిస్తానికి, డబ్బు 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 డబ్బు. దేవుడు అంటాడు, అదే నా ప్రాబ్లం నీతో. కానీ దేవుని ద్వారా ఆశ్రయించబడిన వారికి సమస్తం అనుగ్రహించబడతాయి. నా నీతి నా రాజ్యాన్ని మొదటి వెతుకు, సమస్తాను. అంటున్నాను, నాకు అదొద్దు ఎక్స్ట్రీమిటీస్. నో, బీ కేర్ఫుల్. ఇక్కడికి వచ్చేటప్పుడు దేవుడు అంటున్నాడు, నీకు ధనం కావాలి, కానీ నువ్వు సంపాదించిన ధనం కాదు, నా దగ్గరకు రా, నేను బంగారం ఇస్తా. అది పరిశుద్ధపరచబడిన బంగారం, అక్రమంగా సంపాదించింది కాదు, అక్రమైన బ్రతుకు కాదు. పేరుకు క్రైస్తవుడు అని చెప్తూ లంచాలు తీసుకుంటాం కాదు, పేరుకు క్రైస్తవుడు అని చెప్తూ అబద్ధ సాక్ష్యాలు చెప్తాం కాదు, పేరుకు క్రైస్తవుడు అని చెప్తూ తప్పుడు సర్టిఫికెట్లు పెడతాం కాదు. లివ్ ట్రూ. కష్టం అయ్యా, నాకు వద్దు అనుకుంటారేమో మీరు చాలామంది. కానీ దేవుడు అన్నాడు, యూ హ్యావ్ నో చాయిస్. వేడిగా ఉండు, చల్లగా ఉండు. వేడి టీ అయినా తాగుతాను, చల్ల కూల్ డ్రింక్ అయినా తాగుతాను. నిలువెచ్చిన స్థితి మాత్రం ఒప్పుకోండి. నువ్వు ఒక్కసారి నాతో నిబంధనలోకి దిగిన తర్వాత నువ్వు ఎట్లానో ఒక సైడ్ వైపు ఉండాల్సిందే. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. అదే సమయంలో దేవుడు అంటున్నాడు, నీకు వస్త్రాలు లేవు, దిగంబరు కూడా ఉన్నావు, నా దగ్గర తెల్ల వస్త్రాలు ఇస్తా, తీసుకో. ఎందుకంటే నీ షేమ్ కవర్ చేస్తానికి తెల్ల వస్త్రాలు. ఈరోజు తెల్ల వస్త్రాలు ఉన్న చాలామంది ఈ వాదనలో దొరుకుతారు, నల్ల వస్త్రాలు తెల్ల. ఇట్ ఇస్ నాట్ అబౌట్ ద కలర్. నీతి అనే వస్త్రం, రైచియస్ లైఫ్, నీతి కలిగిన జీవితం, నీతిమంతుడిగా జీవిస్తాం. నీతి రక్షణ. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, క్రీస్తు యేసు రక్తం ద్వారా కడగబడిన ప్రతి ఒక్కరు నీతిమంతులుగా మార్చబడుతున్నాం. అదే సమయంలో దేవుడు అంటున్నాడు ఏంటి? 3వది చూడండి, నీ కన్నులకు కాటుకను, నీ కంటికి కాటుక నా యొద్ద కొనుమని నీకు బుద్ధి. నా దగ్గర కొనరా, ఎందుకంటే బాగా కొనే అలవాటు వీళ్ళకి. దేవుడు అంటున్నాడు, నా దగ్గర కొనరా, నేను ఇస్తాను నీకు. నేను ఇచ్చిన కాటుక రాసుకుంటే నీకు కళ్ళు తెరవబడతాయి. ఎందుకంటే నీకు కావాల్సింది ఆత్మీయ ధనం, నీకు కావాల్సింది నీతి గల వస్త్రము, నీకు కావాల్సింది నీ కంటికి స్వస్థత, నీ మనోనేత్రాలు తెరబడాలి. ఈరోజు క్రీస్తులో ధనవంతులు కొన్నారా? నీతి కలిగిన జీవితాన్ని జీవిస్తున్నారా? మన జీవితంలో దృష్టి
బాగా కనబడుతుందా? ఎందుకంటే ఇంతటితో దేవుడు వీరికి ముగిస్తలేదు. వారికి నెక్స్ట్ ఏం చెప్తున్నాడు చూడండి. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి. ఇంతసేపు ఎలా కనబడించింది? వాళ్ళని బాగా పట్టుకుని తిడతన్నాడు కనబడింది. దేవుడు అంటే నేను తిడతలేదయ్యా, గద్దిస్తున్నా. తిడతామంటే నువ్వు నాకు వద్దు పో అంట. గద్దిస్తామంటే నేను నీకు అవకాశం ఇస్తాను, నువ్వు సరిదిద్దుకోవాలి, నువ్వు మారాలి, నువ్వు బ్రతుకు మార్చుకోవాలి, నువ్వు మరలా నువ్వు కలిసి జీవించాలి. దేవుని ప్రేమను చూస్తూ ఉంటే అర్థం కావట్లేదండి. చాలా కష్టం అర్థం చేసుకుంటాం. మీకు ఎవరికైనా దేవుని ప్రేమ అర్థమైపోయిందా? నాకు అర్థం కాలే. ఎన్నిసార్లు అనుకున్నా, ఎందుకు దేవా, వై డు యు స్టిల్ లవ్ మీ? అది ఆయన ప్రేమ. ఈరోజు మన ప్రేమలు అయితే లిమిటెడ్, బట్ హిస్ లవ్ ఇస్ అన్లిమిటెడ్, శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమ చూస్తే ఎలా ఉందంటే, అంత కఠినంగా తిట్టి నువ్వు ఇట్లా చేస్తాను, నాకు ఎంతో బాధ ఉంది నీ జీవితాన్ని చూస్తానికి. కానీ దేవుడు అంటున్నాడు, నేను ప్రేమిస్తున్నాను కాబట్టి గద్దిస్తున్నాను. అదే సమయంలో ఏమంటున్నాడు చూడండి, ప్రేమతో చెప్తున్నాడు, దీనత్వంతో చెప్తున్నాడు. ఇక్కడ ఈ మాట చూడండి, గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. నువ్వు మారు మనసు పొందుము. దాని తర్వాత, నిదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఇప్పుడు చూడండి ఎంత తగ్గింపుతో యేసయ్య మాట చెప్తున్నాడు చూడండి. యేసయ్య అంటున్నాడు, నేను తలుపు దగ్గర నిలబడి తడుతున్నాను. ఈరోజు మీ స్థితిని మీకు గ్రహింపజేసే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తడుతున్నాను అయ్యా. వంట వెచ్చకుండా ఉంటే, చల్లగా ఉండే, లేకపోతే నిల్వ వచ్చిన స్థితిలో ఉంటే ఉమ్ము వేస్తాను. కానీ ఈరోజు ఉమ్ము వేస్తాను అంటలే, నా కృపనిచ్చా, నీకు అవకాశాన్ని ఇచ్చా, సరిదిద్దుకుంటానికి జీవితాన్ని ఇచ్చా, నీ తోడు ఇంకా ఉన్నాను, ఇంకా నీ హృదయం దగ్గర నిలబడి తడుతున్నాను. ఈరోజు ఇక్కడ ఉన్నవారు మీరు ఏదో వచ్చి చూసిపోదాం అనుకున్నారో, లేకపోతే ఫస్ట్ టైం వచ్చారో, లేకపోతే ఏదో అనుకుని వచ్చారేమో. కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను పిలుచుకుని వచ్చాను ఇక్కడ. ఎందుకంటే నేను నీ హృదయం దగ్గర ఉన్నా, నేను నీలోకి రావాలని, నీతో జీవించాలని, నీతో బ్రతకాలని ఐఎమ్ ఈగర్. దానిపైన చూస్తే దేవుడు అన్నాడు, నేను సర్వ సృష్టిని శాసించే దేవుడు, ఐఎమ్ ద రూలర్ ఆఫ్ ద క్రియేషన్. అధికారం నేను. అధికారి ఎక్కడన్నా తలుపు దగ్గర నిలబడి తట్టాల్సిన అవసరం ఉంటుందా అండి? అధికారి ఎలా నడుస్తాడు? తలుపు వేసుంటే ఏం చేస్తాడు, కావాలంటే బద్దలు కొట్టి వెళ్తాడు. మీ ఇంట్లో మీరు ఎలా వెళ్తారు? మీ రూమే వేసుంది, ఎలా వెళ్తారు? నాకు చూసి మే ఐ కమ్ ఇన్ అంటారా? దబ్బా నువ్వు ఎవడు లాక్ చేసింది నా రూమ్, తరే బయటికి రా. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? మనం ఆయన సొత్తు, ఆయన రక్తం ద్వారా కడగబడిన వారిని, కొనబడిన వారిని. కానీ ఆయన వచ్చి అడుగుతున్నాడు, కెన్ ఐ కమ్ ఇన్? నేను రావచ్చా? నేను నిన్ను కొన్నానయ్యా, నేను నిన్ను కొన్నానమ్మా, నువ్వు నా సొత్తు అయ్యా, నువ్వు నా సొత్తు అమ్మా. అయినా నీ అనుమతి లేకుండా నేను రాను నీ దగ్గరికి. నీ అనుమతి లేకుండా నేను ముట్టను. నీ అనుమతి లేకుండా ఐ వోంట్ ఫోర్స్ యూ. నీ హృదయం దగ్గర నిలబడి తడుతున్నాను, నీ తలుపు తడతా ఉన్నాను. అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఏంటి? నేను అతనితో, అతను నాతో. మేము ఇద్దరు కలిసి భోజనం చేస్తామని చెప్పచ్చు కదా. వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్? ఎప్పుడన్నా ఈ డేటింగ్ చేసే వాళ్ళని చూసారా? ప్రేమించుకుంటున్నామని ఐస్ క్రీమ్ పార్లర్లో కూర్చుంటారు, జ్యూస్ షాప్లో కూర్చుంటారు, భార్య భర్తలు కూర్చుంటే చూడకండి. ఎందుకు? ఆయన వాళ్ళ ఆయన తిని వెళ్ళిపోతూ ఉంటాడు. ఆమె అట్టు ఉంటుంది, ఈయన ఇట్టు ఉంటాడు, మధ్యలో 10 మంది పిల్లలు ఉంటారు. అవును కదా? కానీ ప్రేమించుకుంటున్న వారు చూడండి, పక్కన అంటించుకుని ఉంటారు. లేకపోతే ఆపోజిట్లో కూర్చుంటారు. వారు ఒకే గ్లాస్లో 2 స్ట్రాలు పెట్టుకుని దే లైక్ టు షేర్. దేవుడు అంటున్నాడు, నన్ను లోటుకు రానిస్తావా? ఐ వుడ్ లైక్ టు షేర్ మై లైఫ్ విత్ యువర్స్ అండ్ యువర్ లైఫ్ విత్ మైండ్. మనందరం కలిసి జీవితాం. ఆ ఇంగ్లీష్ బైబిల్లో సప్ అని ఉంటుంది. సప్ అనే మాటకి యాక్చువల్గా చూస్తే అర్థం ఏంటంటే, సాయంత్రం వారు భుజించే ఆహారం అంట. సాయంత్రం భుజించే ఆహారానికి ప్రత్యేకత ఏంటంటే, పొద్దునైతే పని తిని వెళ్ళిపోతారంట. కానీ సాయంత్రం భుజించే ఆహారం అయితే డేట్ నైట్ అని చెప్తారు చూడండి. ఈ రోజుల్లో చక్కగా వెళ్ళి డేట్ నైట్ అని కూర్చుంటారు చూడండి. అంటే ఇంకేం కంగారు లేదు, మన తీరిగ్గా తిన్నాం, మన టైం మనం తీసుకుందాం. మనల్ని తరిమేవాడు ఎవడు లేడు, మనల్ని పిలిచేవాడు ఎవరు లేడు. ఈ రాత్రంతా నేను నీ తోడే ఉన్నా. దేవుడు అంటున్నాడు, నేను నీ తోడుండి, నీలో నీవు, నాలో నువ్వు, లెట్స్ లివ్ టుగెదర్.
మనం కలిసి బ్రతుకుతాం. నాకు అనిపిస్తుంది, దేవా ఎందుకయ్యా వీళ్ళ ఏ మంచితనం కనవాళ్ళ, మంచిగా మారే అవకాశం కూడా కనపడలే. ఎందుకంటే ఆ వేడి నీళ్ళు కిందకి దిగేటప్పుడు నిలువ వచ్చినాయి, చల్లటి నీళ్ళు పైకి వచ్చేటప్పుడు నిలువ వచ్చినాయి. దెర్ ఇస్ నో ఆపర్చునిటీ లార్డ్. వై? కానీ పరిశుద్ధాత్మ నాకు చెప్పింది ఒకటే, ఆయన పేరు యెహోవా రాఫా. అర్థమేంటి? యెహోవా రాఫా అన్న మాట మొదటగా పలకబడింది, చెప్పబడింది ఎక్కడ తెలుసా? చేదైన నీరుని తీపిగా మార్చినవాడు. తీపిగా మార్చినప్పుడు యెహోవా రాఫా, స్వస్థపరిచే దేవుడు అని ఈరోజు చెప్తాం. కానీ అక్కడ చూస్తే నీటిని స్వస్థపరుస్తున్నాడు. అంటే దేవుడు అంటున్నాడు, నన్ను నువ్వు లోటుకు రానిచ్చావు అనుకో, మన ఇద్దరు కలిసి ఉన్నాం అనుకో, కానాను పెళ్ళిలో చేసాను చూడు, ఆ తాగలేని నీరు, ఆ ప్రాంతంలో అంతా తాగలేని నీరు నోట్లో కాస్త ఉమ్ము వేస్తారు, అందుకని ద్రాక్షారసం తాగుతారు. దేవుడు అంటున్నాడు, ఆ తాగలేని నీటిని ఇంపైన ద్రాక్షారసంగా మారుస్తా. ఐ విల్ చేంజ్ ఇట్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్. ఆయన వచ్చి చెప్పాడు ఏమని, అయ్యా అందరూ మత్తెక్కిన తర్వాత ఏదో ఒకటి కల్పించేస్తారు, నువ్వేంద్రా అంటే మంచిది తర్వాతకి ఎత్తిపెట్టావు కానాను పెళ్లి విందులో. దేవుడు అంటున్నాడు, నేను నీ జీవితంలోకి వచ్చాను అనుకో, నీ జీవితాన్ని చేదుగా ఉంది చూడు, నీ జీవితంలో నిలువెచ్చగా ఉంది చూడు, నీ జీవితంలో ఏది బాగలేదు చూడు, నీ జీవితంలో ఏది స్థిరత్వం లేదు చూడు, ఆశీర్వాదం లేదు చూడు, సమాధానం లేదు చూడు, ఐ విల్ కమ్ అండ్ చేంజ్ ఇట్. నేను వచ్చి మారుస్తా. కానీ నేను రావచ్చా? ఈరోజు మీ సమాధానం ఏంటి? దేవా రా నా జీవితంలో అంటారంటే తలలోంచి అడగండి దేవుణ్ణి. దేవా నా జీవితంలో రాదేవా అంటే అడగండి, మనస్ఫూర్తిగా అడగండి. దేవా నా జీవితంలో రాయ్యా, నాతో పాటు జీవించేయ్యా. దేవుడు ఈరోజు అడుగుతున్నాడు, తలుపు తెరుస్తావా? నా స్వరం వింటావా? ఈరోజు దేవుని స్వరం మీకు వినిపించబడుతుందంటే మీరు నిర్ణయించండి. తలుపు తెరిచి ఆహ్వానిస్తారా క్రీస్తుని? లేకపోతే ఐఎమ్ టూ బిజీ అంటారా? లేకపోతే నాకు స్థలం లేదంటారా? లేకపోతే నాకు చోటు లేదంటారా? నీతో కుదరదయ్యా, నాకు చాలా పనులు ఉన్నాయంటారా? దేవుడు అంటాడు, నీకు కావాల్సింది ఏదో నాకు తెలుసు. నువ్వు అక్కర్లేని పెట్టుకుని నీ కలిగి ఉన్నావు అనుకుంటున్నావు, కానీ నీకు కావాల్సింది నేను ఇస్తున్నాను. ఈరోజు వాక్యం మనల్ని హెచ్చరిస్తుందండి, వాక్యం మనల్ని సరిదిద్దుతానండి. సత్యవంతుడు, సత్యస్వరూపి, నమ్మకమైన దేవుడు, ద ట్రూ విట్నెస్, సర్వాధికారి ఈరోజు మనతో చెప్తున్నాడు, ఉంటే వెచ్చకుండా లేకపోతే చల్లకుండా నిలువెచ్చిన స్థితిలో నా ఉమ్ము వేస్తా. నీ జీవితాన్ని సరి చేసుకో, నీ జీవితాన్ని చక్కబెట్టుకో, నీ బ్రతుకును మార్చుకో. ఈరోజు చల్లార్పిన స్థితి ఎంతకాలం అండి? చల్లార్పిన బ్రతుకు దేవుడు అంటాడు, వేస్ట్, ఇలాంటి బ్రతుకు జీవిస్తాం మేము వ్యర్థం. నేను నీకు అవకాశం అవ్వట్లేదు, నీకు ఇచ్చే అవకాశం అంతా ఒకటే, నువ్వు వేడిగానే ఉండాలి, చల్లగానే ఉండాలి, నిల్లు వచ్చిన స్థితిలో ఉంటాను లేదు. ఈరోజు ఎలాగుంది మన జీవితం? సమర్పించుకోదామా? ఆహ్వానిస్తున్నారు క్రీస్తుని, చెప్తున్నారా దేవునితో, నాలోకి రాయ్యా, నాలో ఉండయ్యా, నాతో బ్రతుకయ్యా, నాతో ఉండు ప్రభువా, నా మనోనేత్రాలు తెరువయ్యా, నా మనోనేత్రాలు తెరువు ప్రభువా. అడగండి, దేవుణ్ణి అడగండి. ప్రార్థన చేసే సమయం అండి, అంటే దేవునితో మాట్లాడే సమయం అండి. మనస్ఫూర్తిగా దేవునితో మాట్లాడండి, హృదయాన్ని తెరిచి దేవునితో మాట్లాడండి. ఈరోజు చెప్తామండి దేవునితో, నాతో ఉండయ్యా, నాలో రాయ్యా, నిన్ను ఆహ్వానిస్తున్నాను ప్రభా, నా జీవితం పైన నీకు అధికారం అయ్యా, నీ కొరకు జీవిస్తానయ్యా, నేను వెలుగులాగా జీవిస్తానయ్యా, నేను మండే వ్యక్తిగా ఉంటానయ్యా, నీకు ఆనందం కలిగించే వ్యక్తిగా ఉంటానయ్యా. లేకపోతే ఐల్ బి ఎ ప్లేస్ దట్ యు కెన్ రిఫ్రెష్ లార్డ్. చల్లగా ఉంటానయ్యా, నీ దాహాన్ని తీర్చే, నువ్వు ఆనందపడే రీతిగా నా జీవితాన్ని కనబరుస్తానయ్యా. లోకం పాపం నాలో ఉండడం ఉన్నాయ్యా, నేను పోరాడతానయ్యా, నాతో ఉండిదేవా, నన్ను బలపరచు ప్రభా, నీ శక్తి నాకు దయచేయ్యా. ఇలాంటి వాడిని కూడా నువ్వు ప్రేమిస్తున్నావు. ఇంత స్వార్థానికి జీవించిన వ్యక్తి కూడా నీ సింహాసనాన్ని ఇస్తానంటున్నావయ్యా. నువ్వు ఎంత ప్రేమిస్తే నీ సింహాసనాన్ని ఇస్తావయ్యా.
నీతో కూర్చునే భాగ్యాన్ని ఇస్తానంటున్నావయ్యా. బ్రతుకు మార్చుకుంటే, జీవితంలో పోరాడితే దేవా గొప్ప కార్యాలు చేస్తానంటున్నావయ్యా. మా జీవితాలు నీకు అంగీకారంగా చేయి ప్రభువా. మా జీవితంలో నీకు ఇష్టంగా చేయ్యా. నిన్ను సంతోషపెట్టే వరకు మా జీవితాన్ని చేయి ప్రభువా. మాలోకి రా, మాలో ఉండు ప్రభువా. లోక సుఖ భోగములకి బానిసలుగా మారనవద్దు. పేరు ప్రఖ్యాతలకి అయ్యా పిచ్చివారిగా మారనవద్దు అయ్యా. డబ్బు కొరకు ఆకలితో తిరిగే వారికి ఉండనవద్దయ్యా. నీ కొరకు జీవిస్తామయ్యా. శక్తి ఇవ్వయ్యా. నీ కొరకు జీవిస్తామయ్యా. నిజమైన విలువనివ్వయ్యా. నీ కొరకు జీవిస్తామయ్యా. మా మనోనేత్రాన్ని తెరువు ప్రభువా. నీ కార్యములు చూసే కళ్ళు దయచే. నీ సహాయం పొందుకునే జీవితాన్ని దయచేయి. విలువైనవి, అమూల్యమైనవి నీ దగ్గర నుండి పొందుకుని నీ ద్వారా హెచ్చించబడే జీవితాన్ని దయచే ప్రభువా. వేషధార బ్రతుకు ఉండనవద్దు. వేషధారని జీవితం ఉండనవద్దు. హిస్సోపుతో మమ్మల్ని కడిగయ్యా. నీ రక్తంతో మమ్మల్ని కడిగేసయ్యా. మమ్మల్ని పరిశుద్ధపరచయ్యా. ఈరోజు ఎవరెవరైతే వారి జీవితాలు నీ చేతులు సమర్పించుకుంటారో ప్రభువా, వారి హృదయాలకు నువ్వు అడుగు పెట్టయ్యా. వారి తలుపులు నీ కొరకు తెరుచునగా వారి హృదయాలకు అడుగుపెట్టు ప్రభువా. వారితో స్నేహం చేస్తానంటున్నావు, వారితో సమయం గడుపుతానంటున్నావు, వారితో సంభాషిస్తానంటున్నావు, వారు నడవలసిన త్రోవను వారికి తెలియజేస్తానంటున్నావు. ఈ క్షణమే తెరిచిన ప్రతి తలుపులోకి నువ్వు అడుగుపెట్టు ప్రభువా. నువ్వు అంత గొప్ప అధికారమైన కూడా దీనత్వంతో వస్తున్నావు ప్రభువా. అల్పులమే, ఏ యోగ్యత లేని వారిని, కానీ ప్రభువా ఎవరెవరైతే వారి తలుపులు తెరుస్తున్నారో వారి జీవితాలని మహిమతో నింపయ్యా. నిజమైన బంగారం వారిలో ఉండాలయ్యా. నిజమైన వస్త్రధారణ వారిలో ఉండాలయ్యా. నీతి వారిలో ఉండాలయ్యా. మహిమ వారిలో ఉండాలయ్యా. ప్రభువా నీ రాకడ వచ్చేటప్పుడు ఎత్తపడే వారికి మమ్మల్ని చేయ. నీ రాకడ సూచనలు కనబడుతున్నాయి, అంచె దినాలు ఉన్నాయని గ్రహించుకుంటాం. లోక భ్రమలో పడకుండా, లోక స్నేహంలో పడకుండా నీ కొరకు రోషం కలిగే వారిగా జీవించే కృప మా అందరికి అనుగ్రహించమని వేడుకుంటాం. నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.